బృందం స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ ఇండియా పెవిలియన్ను ప్రారంభించారు. ఈ రోజు ఆయన పర్యటన రెండో రోజుకు చేరుకుంది. నిన్న దావోస్ చేరుకున్న రేవంత్ రెడ్డి బృందం వివిధ దేశాల ప్రముఖులతో పాటు ఇండియాకు చెందిన గౌరవ అతిథులతో భేటీ అయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య ప్రసంగం చేస్తూ తెలంగాణలో పారిశ్రామిక వృద్ధిని హైలైట్ చేశారు. బయోటెక్నాలజీ, అగ్రో ప్రాసెసింగ్ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించి పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికమని శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భారత ప్రభుత్వ లక్ష్యమైన 5 ట్రిలియన్ ఎకానమీలో తెలంగాణకు అధిక భాగస్వామ్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. జ్యూరిచ్ నుండి దావోస్ వరకు రైల్లో ప్రయాణించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దావోస్లో వారి బృందానికి ఘన స్వాగతం లభించగా తెలుగు వారితో పాటు వివిధ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. అంతకుముందు సింగపూర్ నుంచి జ్యూరిచ్ చేరుకున్న రేవంత్ రెడ్డి బృందానికి విమానాశ్రయంలో తెలుగువారు గౌరవాభినందనలు తెలుపుతూ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన తెలంగాణ ప్రభుత్వం యొక్క అభివృద్ధి లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేందుకు సహాయపడుతుందని అంచనా వేశారు. It's a federal nation combining the spirits of all the states to showcase and see that we all sail together and make India proud and see that the India becomes the superpower in times to come to elevate the humanity at the highest level. Here we are on behalf of our state of Telangana. You know, last year was the first time for the new government under the leadership of Mr. Revanth Reddy. We were here, we were quite successful in getting investment to our state. As our state reflects, the state of Telangana reflects, the image of Telangana reflects in technology side, in terms of biotech areas, and also in terms of agro processing. And under the supervision and the guidance of our Chief Minister, we are concentrating on skill development at the highest level. So these are the 4 priority areas, and this time we would like to see more of alternative energies sector. So this is the areas where we are concentrating, and we would like to really explore about the disruptive technologies and the emerging technologies and the cutting edge technologies which we will be the leaders for tomorrow. And as everybody knows, in terms of pharma and life sciences, you know, we cater to about 33% for the life for the తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ ఇండియా పెవిలియన్ను ప్రారంభించారు. ఇక ఈ రోజు ఆయన పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, అంటే దావోస్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం రెండో రోజు కూడా పర్యటన కూడా చేపట్టబోతుంది. ముఖ్యంగా దావోస్ లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో మాత్రం ఇటు వివిధ సదస్సులో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు శ్రీధర్ బాబుతో పాటు ఇటు ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది ముఖ్య అధికారులు కూడా ఈ యొక్క సమావేశం కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వరల్డ్ ఎకనామిక్
ఫోరం 55వ వార్షిక సదస్సులో మాత్రం 3 రోజుల పాటు ఈ ఈ యొక్క కార్యక్రమం కూడా జరగనుంది. ఈ యొక్క కార్యక్రమంలో మాత్రం ఇండస్ట్రీ ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్ ను వరల్డ్ ఎకనామీ ఫోరం కూడా ఎంచుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఖచ్చితంగా తెలంగాణలో అనేక పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. గతంలో దావోస్ పర్యటన కూడా దావోస్ పర్యటన చేపట్టినటువంటి సమయంలో కూడా అనేక పెట్టుబడులు కూడా ఇటు తెలంగాణకు తీసుకురావడం జరిగింది. ఈసారి కూడా ఇదే విధంగా పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణకి తీసుకొచ్చే విధంగా కూడా ఈ యొక్క పర్యటన కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే నిన్న ఈ యొక్క సమావేశంలో శ్రీధర్ బాబు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఐటీ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, గ్రీన్ పార్క్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇంకా అనేక సంబంధించినటువంటి ఐటీ హబ్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా వారు ప్రస్తావించారు. హైదరాబాద్ అనేది అందరికీ ఉపయోగపడేది. ఇది హైదరాబాద్ నెక్స్ట్ జనరేషన్ లో కూడా డెవలప్మెంట్ అయ్యేటువంటి హైదరాబాద్ కాబట్టి ఖచ్చితంగా మీరంతా కూడా హైదరాబాద్ కు వచ్చి పెట్టుబడులు కూడా పెట్టాలని చెప్పేసి కూడా శ్రీధర్ బాబు కూడా వారికి చెప్పినటువంటి సందర్భం నెలకొంది. దాంతో పాటు ఇంధన ఉత్పత్తితో పాటు హైదరాబాద్ లోనే 4th సిటీ అభివృద్ధి, ఏఐ అథారిటీ, ఐటీ సేవల విస్తరణ సంబంధించినటువంటి అంశాలతో పాటు అత్యాధునిక డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేసేటువంటి ఆ విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టేందుకు కూడా వారు అక్కడ సంప్రదింపులు కూడా జరపడం జరుగుతుంది. దాంతో పాటు ఇటు కాన్ఫిడెన్షియల్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ అంటే సిఐఐ సారథ్యంలో వివిధ కంపెనీల ప్రతినిధులు కూడా పారిశ్రామికవేత్తలతో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమావేశం కాబోతున్నారు ఈ రోజు. దాంతో పాటు ఐటీ డేటా సెంటర్లతో పాటు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో ఉన్నటువంటి ఆ పెట్టుబడులని ఆకర్షించేందుకే ఇటు ఈ యొక్క చర్చలు కూడా ఈరోజు జరిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే గత ఏడాది దావోస్కు వెళ్ళినటువంటి సమయంలో మాత్రం ఆ పర్యటనలో రాష్ట్రానికి 40,000 కోట్ల పైగానే ఆ పెట్టుబడులు కూడా వచ్చాయి. రాష్ట్రానికి ఈసారి కూడా భారీ ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి లక్ష్యంతో కూడా ఈ యొక్క పర్యటన ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.